ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి. ఈ సందర్భంగా నాకు నల్గొండ గద్దర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి మీద పాడిన ఒక పాట నాకు గుర్తొస్తుంది. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు, తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం. ఆయన ఇప్పటికీ ఒక ప్రాంతానికి ఒక కులానికి పరిమితం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం అందరి కోసం. ఈ రోజుకి మనం ఆయన రాసిన రాతల్ని అనుభవిస్తూ చాలా సుఖంగా బతుకుతున్నాం దాంట్లో. అలాగే ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులు ఓటేసే హక్కు కల్పించిందంటే అది ఆయన రాసిన రాత వల్లే. ఈరోజు 2500 సంవత్సరాల తర్వాత దళితులకి, అన్టచబుల్స్ కి ఇండియాలో పొలిటికల్ రీప్రజెంటేషన్ దొరికిందంటే అది ఆయన వల్లే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. ఈరోజు మనం చాలా మంది ఇది నా ప్రాథమిక హక్కు, దిస్ ఇస్ మై ఫండమెంటల్ రైట్ అని గొంతెత్తి చెప్తున్నామంటే అది ఆయన రాసిన రాత వల్లే. ఈరోజు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకుని మనం నిలదీస్తున్నామంటే అది ఆయన రాసిన రాత వల్లే. ఈరోజు చాలామంది కోర్టు మెట్లెక్కి అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని తీసుకుని వస్తున్నారంటే అది ఆయన వల్లే. ఆ రోజు ఆయన స్థాపించిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడి ఉన్న ఈ రోజు ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అది ఆయన చేసిన రాత వల్లే. అలాగా ఎన్నో 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం చేయడం ఎప్పటికీ చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన గురించి మన దేశంలో చాలామంది యువతకి, ప్రజలకి తెలియకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆయన్ని గుర్తిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అలాగే ఈరోజు అనగా April 14న అంబేద్కర్ గారి జయంతిగా మనం ఇండియాలో జరుపుకుంటే ప్రపంచం మొత్తం ఆయన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా, వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించి ఆయన్ని అలాగా రికగ్నైజ్ చేస్తూ ఉంది. సో ఈరోజైనా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోండి, నేర్చుకోండి, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని నలుగురికి తెలియచేయండి. Thank you.